విశాఖపట్నంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. మనం ఇప్పుడు పబ్లిక్ లైబ్రరీలో ఉన్నాం. పబ్లిక్ లైబ్రరీలో మీరు చూస్తున్నారు. మరి ఈ పాటలు యథాతథంగా కొనసాగుతూ విశాఖ ఉత్సవం సంబంధించిన ఉత్సాహాన్ని ఇక్కడ అందరూ కూడా సొంతంగా తమ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. లుంబిని పార్కులోని లోకల్ కళాకారులకి కొంతమందికి అవకాశం ఇచ్చినప్పుడే కూడా చాలా సంస్థల వారు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. మరి విశాఖ ఉత్సవాలు అందరికీ సరైన ప్రాతినిధ్యం ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా విశాఖ ప్రతిష్టను పెంచే విధంగా ఈ విశాఖ ఉత్సవ కార్యక్రమాన్ని ముఖ్యంగా విశాఖ నగరంలోని బీచ్ రోడ్లోని మనకి శనివారం ఆదివారం ఇసుకేస్తరాలు జనం సాధారణంగా వస్తారు. అటువంటిది విశాఖ ఉత్సవం అంటే ఆ ఉత్సవం వచ్చే వారితో పాటు విశాఖ ఉత్సవం ఎంత బాగా జరుగుతుంటే అంత జనాన్ని ఆస్వాదించడానికి కూడా అంతమంది వస్తున్న నేపథ్యంలో మరి విశాఖ ప్రతిష్ట మరింత పెరుగుతుందని చెప్పి కూడా మనం భావిస్తూ ఉన్నాము. అలాగే మనకి విశాఖపట్నానికి సంబంధించి ఇక్కడే కాదు అరకులోని అనకాపల్లిలో కూడా అంటే విశాఖపట్నం ఉమ్మడి విశాఖగా ఉండేటప్పుడు ఈ 3 ప్రాంతాలు కూడా విశాఖలోనే ఉన్నాయి కాబట్టి ఆ 3 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్కు చెందినటువంటి ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ సియా ఎంటర్టైనర్స్కి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. వారి ద్వారా అనేక మంది సినీ గాయకులు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవుతున్న సందర్భంలో అనేక మంది ఈ ప్రాంతానికి వస్తున్నప్పటికీ విశాఖపట్నంలో జరిగే కార్యక్రమం